హలో! వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రతి ఒక్కరం కూడా అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. అయితే అందంగా ఉండాలంటే ముఖ్యంగా కావాల్సిందేంటండి? స్కిన్, హెయిర్ ఇంకా టీత్ ప్రాపర్‌గా ఉంటే అందరం కూడా అందంగా కనిపిస్తాం. అండ్ దానివల్ల మన కాన్ఫిడెన్స్ కూడా చాలా బాగా పెరుగుతుంది. అయితే ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ ఇంకా స్ట్రెస్ వల్ల మన స్కిన్, హెయిర్ కూడా చాలా పాడవుతూ వస్తోంది. అయితే ఇలాంటి ట్రీట్మెంట్స్‌ని మనం చేసుకొని మనం స్కిన్‌ని, హెయిర్‌ని ప్రాపర్‌గా చేసుకుంటే బావుంటుంది కదా! అయితే అలాంటిదే ఒక ట్రీట్మెంట్ చేయడానికి మనకి ఇప్పుడైతే మనం వచ్చేసాము కోకాపేట్‌లో ఉన్న లా క్లినిక్‌కి. సో, ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ జరుగుతాయి అండ్ అవి మనకి ఎలా హెల్ప్‌ఫుల్ అవుతాయి అనేది కూడా మనం ఇక్కడ డాక్టర్స్‌ని అడిగి తెలుసుకుందాం. రండి. సో, ఇప్పుడైతే మనం లా క్లినిక్ వచ్చేసాం కదా! ఇక్కడ మనం డెర్మటాలజిస్ట్ అయిన డాక్టర్ స్మిత గారితోటి మాట్లాడి ఇక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. హలో అండి డాక్టర్ గారు. హలో అండి. సో, స్మిత గారు ఇక్కడ మీరు ఏదో ట్రీట్మెంట్ ఇప్పుడు చేస్తున్నారంట కదా! అవునండి. సో, ఆ ట్రీట్మెంట్ గురించి ఒకసారి మాకు చెప్తారా? ఈరోజు మనం చేసే ప్రొసీజర్ మనము క్యూ స్విచ్ లేజర్ ఆర్ లేజర్ టోనింగ్ అని అంటాము. ఓకే. క్యూ స్విచ్ అనేది ఏంటిదంటే, మనం లేజర్ ఏదైతే రేస్ పాస్ చేస్తామో అవి ఓకే. షార్ట్ రేస్ ఉంటాయి. విత్ లాంగ్ పల్స్ లేజర్ తోటి ఉంటుందది. సో, ఓకే. లేజర్ టోనింగ్ అంటే ఏంటిదంటే, అది నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్. హ్మ్. నాన్ ఇన్వేసివ్ అంటే ఏంటంటే, వితౌట్ యూజింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్. సో, ఓకే. ఇప్పుడు మనం చేసే పేషెంట్‌కి ఏంటంటే, షీ హాస్ ఎ అకేషన్. ఇంకో 2 డేస్‌లో తనకి వాళ్ళ ఇంట్లో ఏదో అకేషన్ ఉంది. షీ వాంట్ టు రెజ్యూమినేట్ హర్ స్కిన్. అంటే ఓకే. స్కిన్ అనేది హ్మ్. తను టోన్ చేసుకోవాలనుకుంటుంది. టు లుక్ బ్రైటర్. సో, ఓకే. ఈ లేజర్ వల్ల ఏమవుతుందంటే, మనం ఇచ్చే పల్స్ అయితే ఏవైతే ఉంటాయో, దాంతోటి మన టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద స్కిన్‌కి ఆ రేస్ పడి, దాంతోటి కొలాజిన్ అనేది స్టిమ్యులేట్ అయిపోయి, మన స్కిన్ అనేది రెజ్యూమినేట్ అవుతుంది. ఓకే. గ్లో అనేది గ్లో అనేది వస్తుందన్నమాట. ఇమ్మీడియేట్‌గా బ్రైట్‌గా, గ్లోగా బ్రైట్‌గా గ్లోగా కనిపిస్తుంది. కనిపిస్తాము. ఓకే. ఓకే. సో, బిఫోర్ థట్ అంటే ఏమన్నా ప్రీ ప్రికాషన్స్ ఆర్ పోస్ట్ ప్రికాషన్స్ ఏమన్నా ఉంటాయా అంటే ట్రీట్మెంట్ ఫస్ట్ మన చేయించుకోవాలి అంటే? దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు మనం కొన్ని సర్టెన్ మెడిసిన్స్ అనేటివి ప్రిస్క్రైబ్ చేస్తాం. హ్మ్. సో, హ్మ్. ఈ ప్రొసీజర్‌కి వచ్చి ఒక 3 డేస్ బిఫోర్ వి ఆస్క్ ద పేషెంట్ టు స్టాప్ ఆల్ ద మెడిసిన్స్. సో, ఓకే. ఏమన్నా ర్యాష్ రాకుండా లైక్ డౌన్ టైమ్‌లో మళ్ళీ ఏమన్నా ఇరిటేషన్ కాకుండా వి ఆస్క్ ద పేషెంట్ టు స్టాప్ ఆల్ ద మెడికేషన్ అండ్ కమ్ ఫర్ ద ప్రొసీజర్. సో, అంటే ఏ స్కిన్ టైప్స్ మీద యూజ్ చేయొచ్చంటారు? ఇది మనకి ఏ స్కిన్ టైప్ అయినా ఇట్ విల్ యూజ్ గివ్ అ చేయొచ్చు. గుడ్ ఓహ్! రిజల్ట్స్. సో, ఓకే. ఆయిలీ స్కిన్ కానియండి, టీ జోన్ కానియండి, డ్రై స్కిన్ కానియండి. హ్మ్. సో, హ్మ్. వి డూ ఫర్ ఆల్ ద స్కిన్స్ టైప్స్‌కి ఇట్ వర్క్స్ వెరీ సెన్సిటివ్ వెల్. స్కిన్‌కి కూడా సెన్సిటివ్ స్కిన్ కూడా చేసుకోవచ్చంటారు. చేసుకోవచ్చు. ఓకే. అంటే ఏ కండిషన్స్ మీద ఎక్కువగా వస్తారు ఈ క్లయింట్స్ ఈ ట్రీట్మెంట్స్ గురించి? కొంతమంది ఏంటంటే మనం మంగు అంటాం మెలాస్మా. సో, ఆహాహా! దానికి కూడా స్పాట్ ట్రీట్మెంట్ చేయొచ్చు దీనితోటి. ఓకే. స్కిన్ రెజ్యూమినేషన్ బాగా మంచి మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. హ్మ్. మనము ఏమంటారు వాట్ యూ కాల్ మోల్స్ ఆహాహా! మీద కూడా మనం చేయొచ్చు. ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే. టాటూస్ మీద కూడా చేస్తాము. సో, ఓకే. దీస్ ఆర్ ద ఓకే. మోస్ట్ కామన్ ట్రీట్మెంట్స్ వి గో ఫర్. లైక్ ఎక్కువ శాతం ఇక్కడికొచ్చేవాళ్ళు రెజ్యూమినేషన్‌కి అండ్ మెలాస్మా స్పాట్ ట్రీట్మెంట్‌కి బాగా చేస్తుంటాం మేము. సో, ప్రిఫర్డ్ సెషన్స్ అనేవి ఎలా సజెస్ట్ చేస్తారు? డిపెండింగ్ ఆన్ ది డిపెండింగ్ అపాన్ ద స్కిన్ టైప్ కీర్తి. కొంతమందికి డ్రై స్కిన్ ఉందనుకోండి. హుహు. లైక్ వాళ్ళకి 4-6 సెషన్స్ అని చెప్తాము. ఆయిలీ స్కిన్ ఓకే. డిపెండింగ్ అపాన్ ద స్కిన్ టైప్ టు టైప్ 4-6 సెషన్స్ అనేది కంపల్సరీ వి సజెస్ట్ ద పేషెంట్ టు గో. పేషెంట్. హ్మ్. సో, హ్మ్. ఒక సెషన్‌కి వి గివ్ అ గ్యాప్ ఆఫ్ 4 వీక్స్. ఓకే. ఒక్కొక్క సెషన్‌కి సెషన్‌కి 4 4 వీక్స్ వీక్స్ గ్యాప్ గ్యాప్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఉండాలి. సో, వాట్ ఆర్ ద లైక్ ఇందులో ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట డౌన్ టైమ్ ఏమన్నా అలా ఉంటే? ఏమి ఉండవండి. సో, దిస్ ఈస్ ద డౌన్ టైమ్ ట్రీట్మెంట్. సో, ఓహ్! డైరెక్ట్‌లీ ఇఫ్ ఈరోజు మార్నింగ్ వచ్చారు, ఈవినింగ్ హ్మ్. దే హావ్ అ అకేషన్, దే కెన్ గో డైరెక్ట్‌లీ టు ద అకేషన్ ఆల్సో. సో, ఓహ్! దీనితోటి సైడ్ ఎఫెక్ట్స్ కానియండి, నో స్కారింగ్, నో నథింగ్. లైక్ ఇట్ విల్ గివ్ అ గుడ్ రిజల్ట్స్. ఇమ్మీడియేట్‌లీ యూ కెన్ సీ ద రిజల్ట్స్ విత్ దిస్. ఇప్పుడు అదే అడుగుదాం యాహ్! అనుకుంటున్నాను. ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఉంటుందా యాహ్! రిజల్ట్ ఆర్ ఇమ్మీడియేట్‌గా 1 ఆర్ 2 రిజల్ట్‌గా డేస్? కనిపిస్తుంది. ఒక ఈవినింగ్ ఫంక్షన్ ఉంటే మనం ట్రీట్మెంట్ యాహ్! చేసుకొని ఈవినింగ్ ఈవినింగ్ వెళ్ళిపోవచ్చంటారు. వెళ్ళిపోవచ్చు. అంటే కొన్ని ట్రీట్మెంట్స్‌లో అంటూ ఉంటారు. ట్రీట్మెంట్ ఏదైనా చేసిన తర్వాత ఇలాంటి స్కిన్ ట్రీట్మెంట్స్ డైరెక్ట్ సన్‌లోకి వెళ్ళకూడదు. లేదంటే స్వెట్టింగ్ అండ్ హీటింగ్ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలని. అలాంటిది ఏమన్నా ఉందంటారా? దీనికి ఓన్లీ ఏంటంటే, మనం సన్‌లైట్‌లో వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ మ్యాండేటరీగా అప్లై చేసుకోమని చెప్తాము. ఓకే. మాయిశ్చరైజర్, ఫేస్ వాష్, సన్ స్క్రీన్ మ్యాండేటరీ. హ్మ్. హ్మ్. ఆఫ్టర్ 1 వీక్ వి ఆస్క్ ద పేషెంట్ టు స్టార్ట్ విత్ ద రెగ్యులర్ షెడ్యూల్ ట్రీట్మెంట్. లైక్ వాళ్ళకేమన్నా మేము ఓకే. క్రీమ్స్ ఏమన్నా సజెస్ట్ చేస్తే 1 వీక్ తర్వాత స్టార్ట్ చేయమని చెప్తాం. సో, ఈ ట్రీట్మెంట్ అయినాక మీరన్నట్టు ఫంక్షన్‌కి వెళ్ళడానికి వెళ్తారు అని అన్నారు. మేకప్స్ అలాంటివన్నీ వాడొచ్చా? అంటే అలాగే కొంచెం వెంటనే? ఓహ్! ఏసుకోవచ్చు. నాట్ హై మేకప్. కొంచెం సటిల్ మేకప్ ఏసుకొనైతే వెళ్ళొచ్చు. ఓకే. ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా సటిల్ మేకప్ యూజ్ చేసుకొని పోవచ్చు.
సో హౌ లాంగ్ ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంత వరకు లాస్ట్ ఉంటుందంటారు ఈ ట్రీట్మెంట్ ఈ వాళ్ళ ట్రీట్మెంట్ పైన? చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1 మంత్ వరకు యూ కెన్ సీ రిజల్ట్స్. 20 ఓకే. days to 30 days యూ కెన్ సీ ద రిజల్ట్స్. తర్వాత మళ్ళీ ఏమన్నా నెక్స్ట్ సెషన్ ఏమన్నా తీసుకోవాలంటారా? అంటే లేకపోతే వి గివ్ 6 సెషన్స్ కదా. 6 ఓకే. సెషన్స్ తర్వాత వి ఆస్క్ ద పేషెంట్ టు కమ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్టర్ 3 months అలా. ఆ, సో ఆ, అలా ఆ. చేస్తున్న వెళ్తే ద పిగ్మెంటేషన్ విల్ గెట్ డౌన్ అండ్ ద స్కిన్ కూడా ఈక్వల్ టోనింగ్ వచ్చేస్తుంటది. సో ఇంక అవసరం తర్వాత మన మెడిసిన్స్ తో మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇందాక నేను ట్రీట్మెంట్ ప్రొసీజర్ చూసాను. అంటే ఏమన్నా ఎవరైనా క్లయింట్స్ మీకు కంప్లైంట్ చేస్తారా? సమ్ పెయిన్ వస్తుందని కానీ, టింగ్లింగ్ అంటే సెన్సేషన్, కీర్తి బర్నింగ్ వస్తుందని పెయిన్ కానీ? అనేది ఉండదు. ఓకే. కొంచెం మనము లేజర్ కదా చేసేది. ఆహాహా. హీట్ అనేది కొంతమందికి తెలుస్తుంటుంది. ఓకే. సో బాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి మేము టెంపరేచర్ తక్కువ పెట్టుకొని చేస్తుంటాం. సో ఇన్ ఓకే. బిట్వీన్ విల్ బి ఆస్కింగ్ ద పేషెంట్స్ లైక్ ఏమన్నా ఫీల్ అవుతున్నారా, మీకు ఎక్కువ ఏమన్నా టెంపరేచర్ ఫీల్ అవుతున్నారా ఓకే. అంటే విల్ స్టాప్ ఫర్ అ వైల్ అండ్ విల్ కంటిన్యూ ద ట్రీట్మెంట్ డిపెండింగ్ అపాన్ ద స్కిన్ టైప్ టు స్కిన్ టైప్. కొంచెం టింగ్లింగ్ సెన్సేషన్, కొంచెం మనకి హీట్ ఇట్లా షార్ట్ ఇచ్చినట్టు కొంచెం తెలుస్తుంది. అపార్ట్ తెలుస్తుంది. ఫ్రమ్ దట్ ఏమీ ఉండదు. ఓకే. తర్వాత ఏమన్నా రెడ్నెస్ కానీ, ర్యాషెస్ కానీ అలాంటివి ఏమి ఏమీ ఉండదంటారా? ఉండదు. మేము ఇక్కడ ఉండదు. నుంచి వెళ్ళేటప్పుడు వి అప్లై అ ప్రాపర్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. పోస్ట్ ఓకే. ట్రీట్మెంట్ అంతా చెప్పేసి వి అప్లై దట్ అండ్ విల్ సెండ్ ద పేషెంట్. మీరు ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు క్లయింట్‌కి ఇందాక నేను చూసాను ఏదో బ్లాక్ కలర్ క్రీమ్ ఒకటి అప్లై చేశారు కదా! సో అది ఏంటంటారు? దాన్ని మనం కార్బన్ పీల్ అంటామండి. కార్బన్ ఓకే. పీల్ ఏంటిదంటే దాంట్లో ఉన్న ఆయిల్ ఇంప్యూరిటీస్‌లో మన స్కిన్‌లో ఉండే ఆయిల్ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కార్బన్ అనేది తీసేసుకుంటుంటది. సో వెన్ యూ ఓకే. గివ్ అ షాట్ ఫేస్‌లో ఉన్న ఆయిల్ ఇంప్యూరిటీస్ అన్ని వెళ్ళి మన స్కిన్ అనేది రెజ్యూమినేట్ అవుతుంటది. సో దట్స్ ఓకే. వై వి అప్లై అ కార్బన్. దానివల్ల కూడా ఏం ప్రాబ్లమ్ ఏమీ ఉండదంటారు ఉండదండి. స్కిన్‌కి. నథింగ్. ఓకే. అండ్ నాకు డౌట్ ఏంటంటే మనకి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తీసుకోవచ్చా? అంటే ఏజ్ లిమిట్ ఏముంటుంది సో దీనికి? జనరల్లీ వి స్టార్ట్ దిస్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 18 అండి. 18 18. to 20 నుంచి వీ కెన్ స్టార్ట్ గోయింగ్ విత్ ద ట్రీట్మెంట్. ఓకే. అండ్ లాస్ట్ యూ మ్యాక్స్ కెన్ గో టిల్ how long like 60, 70 whoever ఓహ్! comes you can ఓకే. but starting will be from 20. సో ఇందాక మీరు మెడిసిన్స్ అలా అన్నారు కదా! సో అది ఏంటి మనకి ఇంటర్నల్ మెడిసిన్ అంటారా? లేదంటే ఫేస్ ని చూసి వి గివ్ అ క్రీమ్స్ మార్నింగ్ డే క్రీమ్ ఆ! కానివ్వండి, అచ్చా! నైట్ క్రీమ్ కానివ్వండి, వాట్ ఎవర్ వి సజెస్ట్ లైక్ a creams we ask the patient to stop for a while like 3 days ఓకే. prior coming ఓకే. for the treatment and for 7 days post treatment stop చేయమంటాం. we ఓకే. suggest only creams like face cream, morning cream అయినా, డే క్రీమ్ అయినా, నైట్ క్రీమ్ అయినా అవి కొంచెం స్టాప్ చేసి రమ్మని చెప్తాం. ఓకే. ఏమన్నా హెల్త్ ఇష్యూస్ కూడా కన్సిడర్ చేస్తారా దీనికి? అంత హెల్త్ ఇష్యూస్ ఏముండదు. ఏం అవసరం అంటే లైక్ ఏం అవసరం ఉండవు. లైక్ హ్మ్. ఓన్లీ వీఆర్ డూయింగ్ ఎక్స్టర్నల్లీ టు ద యెస్. ఫేస్ యెస్. కాబట్టి హ్మ్. ఫేస్ మరీ ఎక్కువ డ్రై ఉండి ఎక్కువ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి వి టేక్ అ కాల్ చేయాలా వద్దా. చేసినా కూడా లో టెంపరేచర్ మీద చేస్తాం. వాళ్ళని అడుగుతూ లైక్ మీకేమన్నా ఫీలింగ్ ఉందా, లైక్ మీకేమన్నా ట్రబుల్ అవుతుందా అని అడుగుకుంటూ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవరైనా చేయించుకోవచ్చు. చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ కీర్తి. యాహ్! ఇక్కడ ఇప్పుడు విన్నాం కదా! మనకి లేజర్ ట్రీట్మెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దాంట్లో ఇక్కడున్న హై ఎండ్ ఎక్విప్‌మెంట్స్‌తో ఎలా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు అండ్ ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో వీళ్ళకి ఇక్కడైతే మనకి ఎవరైతే లేజర్ ట్రీట్మెంట్ కానీ అదే పిగ్మెంటేషన్‌కి కానీ ఇందాక డాక్టర్ గారు డిస్కస్ చేసినట్టు మనకి మెలాస్మా ఉన్నవాళ్ళు ఎవరైనా ట్రీట్ చేసుకోవాలి అంటే మాత్రం ఇక్కడ కోకాపేట్‌లో ఉన్న లా క్లినిక్‌కి రావచ్చు. అండ్ మనకి ఏమన్నా మీరు కాంటాక్ట్ గురించి డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ పైన మనకి నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్‌ని మీరు కాంటాక్ట్ చేసి వీళ్ళని అపాయింట్మెంట్స్ అనేవి తీసుకొని మీరు కన్సల్ట్ చేయొచ్చు.